సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిప్లొమా C23 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఎందుకంత లేట్ అవుతుంది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క C23 రిజల్ట్స్ కోసం ఎంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారనేది నాకు తెలియాలి. సో, తెలియాలంటే మీరు ఈ యొక్క వీడియోకైతే లైక్ అయితే చేయండి. సో, ఆ లైక్ చేయడం ద్వారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది నేను తెలుసుకుంటాను. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఏపీ డిప్లొమా C23 రిజల్ట్స్ కోసం చాలామందైతే వెయిట్ చేస్తున్నారు. సో, ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి మనకి లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో, కాబట్టి వస్తే మనకి ఈ యొక్క రిజల్ట్స్ మనకి ఈ వీక్ ఎండింగ్ లోపైతే రావచ్చు. అంటే మనకి జూన్ 14 లోపైతే రావచ్చు. లేదంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపైతే రావచ్చు. సో, ఇంకా లేట్ అయితే మనం ఈ మంత్ లాస్ట్ వీక్ లోపైతే వెయిట్ చేయాల్సి ఉంటది. లేదంటే జూలై ఫస్ట్ వీక్ లోపైతే రిలీజ్ చేస్తారు. సో, ఎందుకింత లేట్ అవుతుంది బ్రదర్ అని అయితే అడుగుతున్నారు. సో, ఎందుకంటే మీరు C20, C16, ఇయర్ 20, ఇయర్ 19 వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఎస్బిటెట్ బోర్డ్ వాళ్ళు ముందే రిలీజ్ చేసి, దాని తర్వాత C23 వాళ్ళ రిజల్ట్స్‌నైతే రిలీజ్ చేస్తున్నారు. సో, ఎందుకు బ్రదర్ ఇలాంటి ఎప్పుడు C23నే లేట్‌గా వదులుతున్నారంటే, సో, ఫస్ట్‌గా మీరు C20, C16, ఇయర్ 20, ఇయర్ 19కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్స్ చూసుకుంటే ఓన్లీ సప్లీ మాత్రమే ఉన్నాయి మాక్సిమం. సో, సప్లీ ఉండడం వల్ల తక్కువ మందుంటారు C23 వాళ్ళతో పోల్చుకుంటే. C23 వాళ్ళు చూసుకుంటే రెగ్యులర్ ఉంటారు, సప్లీ ఉంటారు. సో, కాబట్టి వాళ్ళతో తక్కువ మందుంటారు కాబట్టి C23 వాళ్ళతో పోల్చుకుంటే, సో, వాళ్ళయైతే ముందు కరెక్షన్స్ చేసేసి వాళ్ళ స్టూడెంట్స్ డేటాని సర్వర్స్‌లోకి అప్‌లోడ్ చేసి రిజల్ట్స్‌నైతే ముందు వాళ్ళకే రిలీజ్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే కరెక్షన్స్ చేయడం, మన స్టూడెంట్స్ డేటాని అప్పుడు సర్వర్స్‌లో అప్‌లోడ్ చేయడం, దాని తర్వాత మన రిజల్ట్స్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అందుకే ఇంత లేట్ అవ్వటం అయితే జరుగుతుంది. సో, ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఈ నెల సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ లోపైతే రిలీజ్ చేయొచ్చు. సో, మాక్సిమం మనకి జూన్ 14 రిలీజ్ చేయవచ్చు. లేదంటే ఇంకా లేట్ అవ్వచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి. అలాగే ఎంతమంది ఈ యొక్క రిజల్ట్స్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ C23 రిజల్ట్స్ అప్డేట్ అయితే తెలుసుకోవాలి కదా! ఎందుకిలా లేట్ అవుతుందనేది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. ఎంతమంది ఈ యొక్క C23 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.